భారత ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో ఇప్పుడు ఒక సరికొత్త డిజిటల్ విప్లవం మొదలైంది. నిన్నటి వరకు ఎంపీలు సభలోకి వెళ్లే ముందు బయట లాబీలో ఉండే రిజిస్టర్లలో సంతకాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పాత పద్ధతికి కాలం చెల్లింది. 2026 బడ్జెట్ సమావేశాల నుంచి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం ఎంపీలు తమ హాజరును కేవలం తమకు కేటాయించిన సీట్లలో కూర్చొని మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి ఎంపీ సీటు వద్ద ఒక అత్యాధునిక మల్టీమీడియా పరికరాన్ని అమర్చారు. ఎంపీలు సభలోకి వచ్చి తమ సీటులో కూర్చున్న తర్వాత బయోమెట్రిక్ వేలిముద్ర ద్వారా గాని లేదా తమ స్మార్ట్ ఐ కార్డును ట్యాప్ చేయడం ద్వారా గాని హాజరును మార్క్ చేయాలి. ఈ మార్పు వెనుక ఒక బలమైన కారణం ఉంది. గతంలో కొందరు ఎంపీలు బయట సంతకం చేసి సభలోకి రాకుండానే వెళ్లిపోయేవారు. ఇప్పుడు సభ లోపల సీటులో కూర్చుంటేనే హాజరు పడుతుంది. అలవెన్సులు వస్తాయి. కాబట్టి ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సభా కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా సభ జరుగుతున్న సమయంలో ఎంపీల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఉదయాన్నే సంతకాల కోసం లాబీల వద్ద ఏర్పడే రద్దీ కూడా పూర్తిగా తగ్గిపోయింది. సభ వాయిదా పడిన తర్వాత హాజరు వేసుకునే వీలు లేదు కాబట్టి సమయ పాలన కూడా ఖచ్చితంగా పాటిస్తున్నారు. డిజిటల్ ఇండియా దిశగా పార్లమెంట్ వేసిన ఈ అడుగు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ అమరావతి శాసనసభలోకి వెళ్లకుండా గుట్టు చప్పుడు లేకుండా అసెంబ్లీకి వెళ్లి సంతకాలు పెట్టేసి ఉడాయిస్తున్న వైకపా ఎమ్మెల్యేలలో ఈ వార్త గుబులు రేపుతోంది. ఒకవేళ ఏపీ అసెంబ్లీలో కూడా స్పీకర్ గారు ఇదే పార్లమెంట్ రూల్ అమలు చేస్తే సభ లోపలికి వెళ్లకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని సాకులు చెప్పే ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. సంతకం పెట్టి అలవెన్స్ కొట్టేసే పాత పద్ధతికి చెక్ పెడితే ప్రజాసేవ కంటే సంతకం సేవకే ప్రాధాన్యత ఇచ్చే నేతలకు గడ్డుకాలమే అని చెప్పాలి.